శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి గృహానికి లిఫ్టు కంపల్సరీ అవుతుంది. పాత ఇళ్లకు కూడా చాలామంది లిఫ్టు ప్రస్తుత కాలంలో అమర్చుతూ ఉన్నారు. లిఫ్టుని వాస్తు ప్రకారం ఖచ్చితంగా ఉంచాలి. వాస్తు ప్రకారం లేని లిఫ్ట్ వల్ల అనేక సమస్యలు గృహస్థు కలిగే అవకాశం ఉంటుంది. కనుక లిఫ్టును పెట్టేటప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. లిఫ్ట్ని పెట్టేటప్పుడు ఎటువంటి వాస్తు జాగ్రత్తలు మనం తీసుకోవాలి, లిఫ్ట్ని ఏ దిశల్లో ఉంచాలి, ఏ దిక్కుల్లో లిఫ్ట్ని అసలు పెట్టకూడదు అనే విషయాలను గురించి వీడియోలో సమగ్రంగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా పూర్తిగా చూడండి. ఏ ఫేసింగ్లో ఉన్న ఇంటికైనా లిఫ్ట్ని ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ పెట్టడం వాస్తు ప్రకారం చాలా మంచిది. ఈ దిక్కులో లిఫ్ట్ పెట్టడం కుదరనప్పుడు మాత్రమే కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు తీసుకొని నైరుతి దిక్కులో లిఫ్ట్ని ఉంచవచ్చు. కానీ నైరుతిలో కనుక మనం లిఫ్ట్ని పెట్టేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు అవసరమవుతాయి. ఈ మూడు దిక్కుల్లో లిఫ్ట్ పెట్టడం కుదరనప్పుడు, అంటే ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ నైరుతిలో కానీ లిఫ్ట్ అమర్చడం కుదరనప్పుడు కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు తీసుకొని దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కుల్లో కానీ లిఫ్ట్ని ఉంచుకోవచ్చు. అన్నిటికంటే వాయువ్యం ఆగ్నేయాల్లో, అంటే ఏ ఫేసింగ్లో ఉండి ఇంటికైనా సరే అన్నిటికంటే వాయువ్యం ఆగ్నేయంలో లిఫ్ట్ పెట్టుకోవటం చాలా మంచిది, చాలా శ్రేష్టం. సమస్యలు కూడా ఆగ్నేయ వాయువ్యాల లిఫ్ట్ వల్ల ఏమీ రావు. తూర్పు ఉత్తర దిక్కులో లిఫ్ట్ పెట్టడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్యంలో లిఫ్ట్ అసలు పెట్టకూడదు. ఈశాన్యంలో లిఫ్ట్ ఉంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగ విషయాల్లో సమస్యలు, ఇంకా మగపిల్లలు జీవితంలో త్వరగా సెటిల్ కాలేకపోవటం, వారికి వివాహాది శుభకార్యాలు బాగా లేట్ అవ్వటం, ఇంకా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈశాన్యంలో లిఫ్ట్ కనుక ఉంచినట్లయితే కనుక లిఫ్ట్ని ఈశాన్యంలో అసలు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకుండా ఉండటమే మంచిది. తూర్పులో ఉన్న లిఫ్ట్ వల్ల ఆరోగ్య సమస్యలు, మగవారికి ఇబ్బందులు, ఉత్తరంలో ఉన్న లిఫ్ట్ వల్ల ఇంట్లో ఉండే వారికి ఆర్థిక విద్యాపరమైన సమస్యలు, ఆడపిల్లలకు వివాహాలు శుభకార్యాలు లేట్ అవ్వటం వంటివి జరుగుతాయి. అంటే తూర్పు ఉత్తరం ఈశాన్యం దిక్కులో లిఫ్ట్ పెట్టడం మంచిది కాదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆగ్నేయ వాయువు నైరుతి పడమర దక్షిణ దిక్కుల్లో లిఫ్ట్ పెట్టడం కుదరనప్పుడు, తూర్పు ఉత్తర దిక్కుల్లోని లిఫ్ట్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఏమి చేయాలనే సందేహం చాలామందికి కలుగుతుంది. అంటే ఏ దిక్కులో లిఫ్ట్ పెట్టడం కుదరనప్పుడు తూర్పు ఉత్తరం దిక్కులే మాత్రమే అవకాశం కనుకున్నట్లయితే లిఫ్ట్ ఏమైనా పెట్టుకునే అవకాశం ఉంటుందా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. ఇలా ఏ దిక్కులో అవకాశం లేనప్పుడు, ముఖ్యంగా వాయువులో కానీ ఆగ్నేయంలో కానీ లిఫ్ట్ పెట్టడం కుదరనప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని తూర్పులో కానీ ఉత్తరంలో కానీ లిఫ్ట్ని అమర్చుకోవచ్చు. తూర్పులో పెట్టిన లిఫ్ట్కి కానీ లేదా ఉత్తరంలో అమర్చే లిఫ్ట్కి కానీ లిఫ్ట్ తర్వాత తూర్పు లేదా ఉత్తరం దిక్కుల్లో కొంత ఖాళీ ఉండాలి. అంటే లిఫ్ట్ అమర్చిన తర్వాత కూడా లిఫ్ట్ బ్యాక్ సైడు తూర్పులో, అంటే తూర్పులో మనం లిఫ్ట్ పెట్టామనుకోండి, తూర్పు అంచుకు మనం ఉంచకూడదు. లిఫ్ట్ తర్వాత తూర్పు దిశ కొంత ఖాళీగా ఉండేలా, ఒక మనిషి పెట్టేంత గ్యాప్ ఉండేలాగా చూసుకొని మనం తూర్పులో లిఫ్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఉత్తరం దిక్కులో కనుక మనం లిఫ్ట్ పెట్టాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్ బ్యాక్ సైడు మనిషి పెట్టేంత మందం ఖాళీ ఉండాలి. అంటే ఉత్తరం దిక్కునంతా కొంత ఖాళీ, అంటే మనిషి పెట్టేంత మందం ఖాళీ ఉండటం మంచిది. అంత ఖాళీ ఉంచుకొని లిఫ్ట్ అమర్చుకోవటం చాలా మంచిది. అంటే తూర్పు ఉత్తరాల్లో హద్దుల మీద మనం లిఫ్ట్ ఎటువంటి పరిస్థితులు పెట్టకూడదు. లిఫ్ట్ తర్వాత కొంత ఖాళీ ఉండేలాగా చూసుకొని మనం ఈ దిక్కులో లిఫ్ట్ని అమర్చుకోవచ్చు. లిఫ్ట్ తర్వాత తూర్పు లేదా ఉత్తరం దిక్కుల్లో మనిషి పట్టేంత ఖాళీ తప్పనిసరిగా ఉండాలి. ఏ సందర్భంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యంలో మాత్రం లిఫ్ట్ అసలు పెట్టుకోకూడదు. ఈశాన్యంలో లిఫ్ట్ చాలా అరిష్టం. ఈశాన్యంలో లిఫ్ట్ వల్ల ఇంట్లో ఉండే వారికి అనేక రకాలైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఈశాన్యంలో లిఫ్ట్ అసలు పెట్టకుండా ఉండటమే మంచిది. ఇక లిఫ్ట్ పెట్టేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు, ఇంట్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఎక్కడైనా సరే లిఫ్ట్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాస్తు జాగ్రత్తలు, ఇంకా ఇతర జాగ్రత్తలు అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు
లిఫ్ట్కి అడుగు నుండే గుంట లేదా పిట్టు సాధ్యమైనంత మేరకు తక్కువ లోతులో ఉండేలాగా చూసుకోవాలి. అంటే లిఫ్ట్ అడుగున గుంట ఉంటుంది. ఆ గుంట మరీ డెప్త్లో కాకుండా కొంచెం లోతు తక్కువలో ఉండేలాగా చూసుకోవటం మంచిది. మరీ ఎక్కువ లోతు ఉండకూడదు. వాయు ఆగ్నేయ దిక్కుల్లో లిఫ్ట్ కింద గుంట ఉన్నా కానీ తప్పే ఉండదు. అంటే అంత మరీ ఇబ్బందులు రావు. అంటే గుంటతో కూడిన లిఫ్ట్ వాయువులో కానీ ఆగ్నేయంలో కానీ మనం పెట్టుకోవచ్చు. నైరుతిలో లిఫ్ట్ పెట్టాలంటే లిఫ్ట్ కింద గుంట అసలు ఉండకూడదు. నైరుతిలో గుంట కనుక ఉన్నట్లయితే తీవ్రమైన సమస్యలు వస్తాయి. ప్రమాదాలు, హార్ట్ అటాక్స్, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు, ప్రవర్తనా దోషాలు, ఇంకా అనేక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల నైరుతిలో లిఫ్ట్ పెట్టాలంటే లిఫ్ట్ కింద గుంట ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. కింద గుంట లేని లిఫ్ట్ను మనం నైరుతిలో అమర్చుకోవచ్చు. అదేవిధంగా దక్షిణం, పడమరలో కూడా లిఫ్ట్ పెట్టాలనుకున్నప్పుడు లిఫ్ట్ కింద గుంట లేకుండా మనం జాగ్రత్తలు తీసుకొని లిఫ్ట్ పెట్టాలి. అంటే వాయు ఆగ్నేయంలో లిఫ్ట్ కింద గుంట ఉన్న అంత ఇబ్బంది ఉండదు. కానీ తూర్పు ఉత్తరాల్లో కూడా మనం లిఫ్ట్ కింద గుంట ఉన్న అంత ఇబ్బంది ఉండదు. కానీ దక్షిణంలో కానీ, పడమరలో కానీ, నైరుతిలో కానీ లిఫ్ట్ పెట్టేటప్పుడు లిఫ్ట్ కింద గుంట లేకుండా చూసుకోవాలి. గుంట ఉన్న లిఫ్ట్లు ఇక్కడ పెట్టడం కుదరదు. అందువల్ల గుంట లేని లిఫ్ట్లు మాత్రమే, అంటే లిఫ్ట్ కింద పిట్ గుంట లేని లిఫ్ట్లు మాత్రమే మనం దిక్కుల్లో అమర్చుకోవాలి. ఈ దిక్కుల్లో కనుక అంటే దక్షిణ పడమర నైరుతి దిక్కుల్లో గుంటలు ఉండటం చాలా ప్రమాదకరం కాబట్టి ఇక్కడ గుంటలు ఉండకూడదు. ఇక లిఫ్ట్ ఉన్నప్పుడు టెర్రస్ మీద మనకి మెషిన్ రూమ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది బాగా ఎత్తులో వస్తుంది. ఆగ్నేయ వాయు దిక్కుల్లో ఇంకా ఇతర దిక్కుల్లో లిఫ్ట్ ఉన్నప్పుడు మనం లిఫ్ట్ పైన టెర్రస్ మీద అంటే ఇంటికి టాప్ ఫ్లోర్ మీద ఒక గది తప్పనిసరిగా మెషిన్ రూమ్గా ఉంటుంది. కనుక ఈ గది చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఏంటంటే లిఫ్ట్ పైన రూమ్ ఉన్నప్పుడు టెర్రస్ మీద దానికంటే ఎత్తులో నైరుతిలో ఒక గది తప్పనిసరిగా కట్టుకోవాలి. కొంతమంది వాటర్ ట్యాంక్ కడుతున్నాం అంటున్నారు, కానీ వాటర్ ట్యాంక్ సరిపోదు. లిఫ్ట్ పైన మిషన్ రూమ్ కనుక ఉన్నట్లయితే నైరుతిలో కాకుండా ఇతర దిక్కుల్లో లిఫ్ట్ పైన మెషిన్ రూమ్ ఉన్నట్లయితే బాగా ఎత్తులో రూమ్ పైన టెర్రస్ మీద వస్తుంది కాబట్టి దానికంటే ఎత్తులో నైరుతిలో ఖచ్చితంగా ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. లిఫ్ట్ వేసే సందర్భంలో డోర్స్, పిల్లర్స్, పార్ను కూడా మనం తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాలి. ఇంకా ఇతర రకాలైన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవి అందులో ముఖ్యమైనవి అన్నమాట. ఇలా వాస్తు జాగ్రత్తలు తీసుకొని లిఫ్ట్ని కనుక మనం గృహంలో కానీ, షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఎక్కడైనా సరే అమర్చితే ఎటువంటి సమస్యలు ఉండవు. లిఫ్ట్ అమర్చే సందర్భంలో ఎక్స్పీరియన్స్డ్ వాస్తు కన్సల్టెంట్స్ని సంప్రదించడం అన్ని విధాల మంచిది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.